వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పడుచులకు పెళ్లి దీవెనలు అందించే గొబ్బిళ్ళు, ఆడపడుచులకు పసుపు కుంకుమలు నిలబెట్టే గొబ్బిళ్ళు. మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మి. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, భోగి పండుగ సందర్భంగా ఈరోజు 12 రాశుల వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ పంచమి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు మరో ప్రత్యేకత భోగి పండగ. చాలా ముఖ్యమైనటువంటి పండగ. తెలుగు వాళ్ళకి ముఖ్యంగా పల్లెటూరులో ఈ పండగని చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈ భోగి పండగ సందర్భంగా మనం గోదా రంగనాథ స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శనగలు దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను కూడా దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితులను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వభద్ర. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు. వ్యవహార విషయాల్లో దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు అందుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. భోగి పండుగ సందర్భంగా మేషరాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని చామంతులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారా శుభ ఫలితాలని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెంటూ ఉంటాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని మరల చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ సందిగ్ధ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రణాళికల్ని వెంటనే అమలు చేయలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యారంగం వారు గట్టి శ్రమతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. భోగి పండుగ సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని గులాబీలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ తిరిగి మామూలు పరిస్థితుల్ని తెచ్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలను వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. భోగి పండుగ సందర్భంగా మిథున రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని తులసి దళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి తగ్గుతుంది. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాలు, శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పట్టుదలతో, ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఆనందకర వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ప్రణాళికలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. భోగి పండుగ సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని సంపంగులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కొన్ని విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలు శ్రమతో కూడినటువంటి విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. భోగి పండుగ సందర్భంగా సింహరాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని కనకాంబరాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి మాత్రం ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు భోగి పండుగ సందర్భంగా కన్యారాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని మందార పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపారపరమైనటువంటి లాభాలను వేగవంతంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రుణ సంబంధిత ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పారిశ్రామిక
వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకున్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా రాణించగలుగుతారు. శుభతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. వినోదాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు భోగి సందర్భంగా తులారాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని సన్నజాజులతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆహ్లాద పరిస్థితులు చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో అనుకూల మార్పులు అమాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. పారిశ్రామిక వ్యాపార రంగం వారికి చేదు అనుభవాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంతోష వార్తలు మహిళలు పొందుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు భోగి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని తులసి దళాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఉద్యోగ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను యుక్తితో సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. లాభాలను గడించేటువంటి కార్యక్రమ నిర్వహణ సఫలీకృతమవుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు విద్యార్థులకు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు భోగి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని గులాబీలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా నూతన ఉత్సాహం గృహరీత్యా కొనసాగుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. తర్జన భర్జనలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రణాళికలను వెంటనే అమలు చేయలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ఊరట పరిస్థితులు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందకర పరిస్థితులు ఉన్నప్పటికీ సందిగ్ధ పరిస్థితులు కూడా వెనంటుంటాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు భోగి సందర్భంగా మకర రాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని చామంతులతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడే ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా కూడా కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. మిత్రుల ప్రోద్బలంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి నూతన ఆలోచనలతో కూడినటువంటి విధి విధానాల్ని అమలు చేయగలుగుతారు. ఆర్థిక బలానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు భోగి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని సంపెంగులతో పూజించి ఆవు పాలు పటిక బెల్లం నైవేద్యంగా
నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి మాత్రం ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు భోగి సందర్భంగా మీనరాశి వారు శ్రీ గోదా రంగనాథ స్వామిని తులసి దళాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. భోగాన్ని ప్రసాదించే భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తప్పనిసరిగా తెల్లవారుజామునే గృహ ప్రాంగణం ముందు భాగాన చక్కగా ఆవు పేడతో అలికి రంగవల్లులను తీర్చిదిద్ది ఆ రంగవల్లుల మధ్యలో గోవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మలను ఉంచి వాటికి పసుపు కుంకుమ చల్లి గుమ్మడి పూలను అమర్చి ఇంటి ముంగిట భాగాన ఉన్నటువంటి ఆ యొక్క ద్వారబంధానికి మామిడి తోరణాలు కట్టి ఇంటిలో ఉన్నటువంటి పనికిరాని పాత సామాను అంతటినీ కూడాను బయటకు తీసుకొచ్చి భోగి మంటలు వేసి భోగి పురుషుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తమ కుటుంబం యావత్తూ కూడాను అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో భోగి తత్వంలో కూడినటువంటి విశేష సాంప్రదాయ లక్షణాన్ని పాటిస్తూ ఆ భోగి మంటల వద్దనే కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పరమాన్నం భగవంతునికి నైవేద్యంగా సమర్పించి అందరికీ కూడాను పంచినట్లయితే విశేషవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగింపజేస్తాడు భోగి పురుషుడు. అంతేకాకుండా ఈ యొక్క పవిత్ర దినము నాడే గోదాదేవి రంగనాయకుల యొక్క చక్కటి వివాహ వైభవం జరిగినటువంటి ఆ యొక్క ఆండాళమ్మ తల్లి రంగనాయకుని ఏ విధంగా భక్తి భావన స్ఫూర్తితో ఆరాధన చేసిందో ఆ భావన స్ఫూర్తిని మనసునంతా నింపుకొని అక్కడ జరిగినటువంటి కళ్యాణ వేడుకకు వెడలి అక్కడ ఉన్న అక్షతలను అందరికీ కూడాను కుటుంబం యావత్తూ కూడాను స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం జరిగి తీరుతుంది. అలాగే చిన్నపిల్లలకు తప్పనిసరిగా నూతన వస్త్రాలు అలంకరింపచేసి పేరెంటాళ్లను పిలిచి భోగతత్వాన్ని ప్రసాదించేటువంటి సాంప్రదాయ రీత్యా రేగి పండ్లు, ముద్దబంతి పూలు, చిల్లర డబ్బులతో ఆ చిన్ని పిల్లలను కూర్చుండబెట్టి భోగి పళ్ళు పోసేటువంటి సాంప్రదాయ లక్షణం వెనకాల రేగి పండులో దాగిన గొప్ప విశేష లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రేగి పండు పైభాగం సూర్య భగవానికి నిదర్శనం, రేగిపండు లోపల ఉండేటువంటి గుజ్జు చంద్రతత్వానికి నిదర్శనం, లోపల ఉండేటువంటి గింజ భూతత్వానికి నిదర్శనం. రవి, చంద్ర, భూతత్వాల యొక్క గొప్ప విశేష లక్షణం
ఈ యొక్క చిన్నారులకు సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేయుగాక అనేటువంటి ఆశీస్సుల సంప్రదాయంతో ఆ భోగి పళ్ళు పోసేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది ప్రతి ఒక్క గృహంలో కూడా. పాతకు స్వస్తి పలికి నూతనత్వానికి స్వాగతం పలకటం అనేటువంటిది భోగి పండగలో దాగిన పరమార్థ లక్షణం కాబట్టి ఈ రోజున గృహంలో విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కూడి కనకదారాస్తవ పారాయణ సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సూర్య భగవానికి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే ఆ సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన ఆశీస్సుల యొక్క ప్రభావం చక్కటి యోగవంతమైన సుఖజీవన తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా నీటిలో ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో గృహంలో ఉన్నటువంటి బండలన్నింటినీ కనుక తుడిచినట్లయితే నారాయణ తత్వం చాలా చక్కగా ఇళ్ళంతా కూడాను వ్యాపించి ఉంటుంది సుమా అనేటువంటి తత్వచింతన ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా భోగములను సంప్రాప్తించే భోగి పండుగ, బొమ్మల కొలువు, హరిదాసులు ఇంటి ముందుకు వచ్చినప్పుడు వేసేటువంటి భిక్ష, డూడూడు బసవన్నల యొక్క విచిత్ర విన్యాస తత్వంలో వారికి పాత గుడ్డలు సమర్పించినట్లయితే అదృష్టాన్ని ప్రసాదించేటువంటి దివ్యవంతమైన ప్రభావం మీ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. భోగి పండుగ నాడు దానాలు వాస్తు పురుషునికి చాలా చక్కటి ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ఆయన ఆశీస్సులు మనకు సర్వే సర్వత్రా కూడాను ఈశ్వరానుగ్రహానికి నాంది పలిగిన తత్వానికి నిదర్శనంగా ఉంటుంది. ఈ భోగి పండుగ నాడే శివనామ సంకీర్తన, హరినామ సంకీర్తన ఇవన్నీ కూడాను సర్వే సర్వత్రా సుఖప్రదాన్ని ప్రసాదింపచేస్తాయి. గోసేవ చేయటం మాత్రం చాలా గొప్ప విశేషంగా ఈ భోగి నాడు మనం గ్రహించాలి. గోమాత యొక్క పృష్ఠభాగం పసుపు రాసి కుంకుమ పెట్టి, ముందు భాగాన కూడా పసుపు రాసి కుంకుమ పెట్టి నమస్కృతాంజలి గనక భోగినాడు ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మి తన దివ్యవంతమైన కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. ఈ ధనుర్మాసంలో ప్రతి గృహం ముంగిట కూడాను వేసినటువంటి రంగవల్లుల మధ్యలో ఏర్పాటు చేసినటువంటి గొబ్బెమ్మలన్నింటినీ కూడాను చాలా చక్కగా ఒక చోట ఉంచిన పిదప ఆ ఎండినటువంటి పిడకల పైన వండినటువంటి కొత్త బియ్యంతో చేసినటువంటి పరమాన్నం సూర్యభగవాను కనుక నైవేద్యంగా కనుక తయారు చేసి సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా గృహములో విశిష్టవంతమైన అదృష్ట ప్రభావాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. భోగవంతమైన భోగ లక్షణాల్ని ప్రసాదించే ఈ భోగి సర్వే సర్వత్రా కూడాను గృహలక్ష్మీ తత్వంలో అద్భుతవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించే అమృత వరంగా మనం భావన చేయక తప్పదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కేశవాయ నమః శ్రీ వెంకటేశం, గోపాలాయ నమః శ్రీ వెంకటేశం, దేవాయ నమః శ్రీ వెంకటేశం. కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీ రంగరంగని అంగరంగ వైభోగం శ్రీ పన్నగాత్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు మనకి సంప్రదాయంలో సాధారణంగా పండగలన్నీ కూడా ఏదో ఒక తిథిని ఆశ్రయించి ఉంటాయి.
ఒక ప్రత్యేకమైనటువంటి తిథిని నైమిత్తిక తిథిగా గుర్తించి ఆ నైమిత్తిక తిథి నాడు చేయవలసినటువంటి కల్పాన్ని కర్తవ్యాన్ని ఋషులు ప్రబోధం చేస్తారు. కానీ అలా తిథితో సంబంధం లేకుండా వచ్చేటటువంటి ఒకే ఒక్క పండగ భోగి పండగ. అది దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే భోగిగా పరిగణింపబడుతుంది. భోగి అన్న మాటలోనే అంతరార్థం ఉంది. భోగి అంటే భోగం అనుభవించుట అని. ఏమిటి భోగం అనుభవించుట అంటే బాహ్యమునందు కర్షకుడు ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తాడు. ఆ పండించినటువంటి పంట అంతా కూడా ఇంటికి వచ్చి అందరూ కూడా ఆ ధాన్యం అన్నంగా మార్చుకుని తిని సంతోషించేటటువంటి కాలము ప్రారంభమయ్యేటటువంటి సమయం కాబట్టి అది భోగి. అంతేకాదు తాను కష్టపడి పండించినటువంటి పంటని అమ్మి ద్రవ్యాన్ని సంపాదించుకొని దానితో రైతు ఇతరులు కూడా సంతోషంగా జీవితాన్ని సుఖశాంతులతో గడపడానికి ఉద్యుక్తమయ్యేటటువంటి కాలము ప్రారంభమయ్యేటటువంటి రోజు కనుక దానికి భోగి అని పేరు. గుబ్బిళ్ళు గుబ్బిళ్ళు గుమ్మడి గోమాత గుబ్బిళ్ళు గుమ్మడి పల్లి పడుచులకు పెళ్లి దీవెనలు అందించే గుబ్బిళ్ళు ఆడపడుచులకు పసుపు కుంకుమలు నిలబెట్టే గుబ్బిళ్ళు మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మి. శ్రీ శ్రీనివాసం శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం మనసాస్మరామి గోవిందాయ నమః శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం మనసాస్మరామి గోపాలాయ నమః శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం మనసాస్మరామి. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. తచ్చంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिम् विश्वतो धृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उतामृतत्वस्येषा नः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागिश्च पूरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्व उदैत्पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वम् व्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्मः शरद्भविः सप्तास्यासन् परिधयः 3 समिधः कृताः देवा यद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्याऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् पृषदाज्यम् पशुगिस्तागिश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये
तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो हजज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषम् व्यदधुः प्रतिधा व्यकल्पयन् मुखम् किमस्य कौ बाहू का भूरोपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहूराजन्यकृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुम् शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो वेङ्कटेशाय श्रीवेङ्कटाचलाधीशम् श्रियाध्यासितवक्षसम् श्रितचेतनमन्दारम् श्रीनिवासमहम् भजे श्रीवेङ्कटाचलाधीशम् श्रियाध्यासितवक्षसम् श्रितचेतनमन्दारम् श्रीनिवासमहम् भजे मुनयः सूतसर्वार्धतत्त्वज्ञ सर्ववेदान्तपारग येन चाराधितस्यद्यः श्रीमद्वेङ्कटनायकः भवत्यभीष्टसर्वार्थप्रदः तद्ब्रूहि नो मुने इति पृष्टस्तदासूतो ध्यात्वा स्वात्मनि तत्क्षणात् उवाच मुनिशार्दूलान् श्रूयतामिति वै मुनिः श्रीसूतः अस्ति किञ्चिन्महद्गोप्यम् भगवत्प्रीतिकारकम् पुरा शेषेण कथितम् कपिलाय महात्मने नाम्नाम् 800 पुण्यम् पवित्रम् पापनाशनम् आदाय हेमपद्मानि स्वर्णदीसम्भवानि च ब्रह्मा तु पूर्वमभ्यर्च्य श्रीमद्वेङ्कटनायकम् 800 स्वाभीष्टम् लब्धवान् ब्रह्मा सर्वलोकपितामहः भवद्भिरपि पद्मैश्च समर्चस्तैश्च नामभिः तेषाम् शेषनगाधीश मानसोल्लासकारिणाम् नाम्नाम् 800 वक्ष्ये वेङ्कटाद्रिनिवासिनः आयुरारोग्यदम् पुंसाम् धनधान्यसुखप्रदम् ज्ञानप्रदम् विशेषेण महदैश्वर्यकारकम् अर्चयेन्नामभिर्दिव्यैः वेङ्कटेशपदाङ्कितैः नाम्नाम् 800 ऋषिर्ब्रह्मा प्रकीर्तितः चन्दो अनुष्टुप् तथा देवो वेङ्कटेश उदाहृतः नीलगोक्षीरसम्भूतो बीजमित्युच्यते बुधैः श्रीनिवासस्तथा शक्तिः हृदयम् वेङ्कटाधिपः
विनियोगस्तथाभीष्टसिद्ध्यर्थे च निगद्यते। ॐ नमो वेङ्कटेशाय शेषाद्रिनिलयाय च। ॐ नमो वेङ्कटेशाय शेषाद्रिनिलयाय च। वृषदृग्गोचरायाथ विष्णवे सततं नमः। ॐ नमो वेङ्कटेशाय। వివాహము అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు చేయు ప్రయత్నము. అందుకని ఆశ్రమం మారతాడు. వివాహంలో ఏ విధమైన అంగములు ఉంటాయో కళ్యాణమునందు కూడా అవే అంగములు ఉంటాయి. కానీ కళ్యాణము వివాహము మాత్రం కాదు, కేవలం పెళ్లి చేసుకోవడం కాదు. కళ్యాణము దేని కొరకు చేస్తారు అంటే లోకశాంతి కొరకు చేస్తారు. కళ్యాణాన్ని చూసిన, కళ్యాణం గురించి విన్న, కళ్యాణంలో ఉపయోగించబడినటువంటి ఆర్ద్రాక్షతారోపణము అంటారు. తలంబ్రాలు పోసుకున్న బియ్యాన్ని ప్రసాదంగా తల మీద వేసుకున్న, కళ్యాణ ప్రసాదాన్ని పుచ్చుకున్న కళ్యాణమే జరుగుతుంది. కళ్యాణము అంటే పెళ్ళి అన్నదొక్కటే అర్థం కాదు, సమస్త శుభ పరంపరకు కళ్యాణము అని పేరు. ఏ కోర్కెలు తీరక తాను బాధపడుతున్నాడో ఆ కోర్కెలన్నీ తీరి సంతోషంగా ఉండగలుగుతాడు. ధార్మికమైనటువంటి జీవనము అబ్బుతుంది. అందుకే అన్ని చోట్ల కూడా కళ్యాణం చెయ్యడం అనేటటువంటిది ప్రత్యేకించి చాలా విశేషమైనటువంటి లక్షణం. అందుకే మీరు ఎప్పుడైనా కళ్యాణము అన్న మాట గమనిస్తే అది అమ్మవారి వైపు నుంచి ఉంటుంది, కానీ అయ్యవారి వైపు నుంచి ఉండదు. రామ కళ్యాణం, శివ కళ్యాణం, లేకపోతే కృష్ణ కళ్యాణం అలా అనరు. కారణం ఏమిటంటే అమ్మవారు జీవుడికి సంకేతం, అయ్యవారు పరమాత్మకి సంకేతం. అజ్ఞానం ఉన్నంతసేపు జీవుడు 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 జీవుడని నేను జీవుడిని అనుకుంటాడు. జ్ఞానము కలిగిన తరువాత ఆ జీవుడు ఒకడు, పరమాత్మ ఒకడు కాదు, ఆ జీవుడే పరమాత్మ, పరమాత్మయే జీవుడు అని తెలుస్తుంది. అది తెలిస్తే పూర్ణత్వం కలుగుతుంది. ఒక ఆడపిల్ల పెళ్లిపీటల మీద కూర్చుంటే ఉత్తర క్షణంలో అన్నీ వదిలిపెట్టి ఆయన సొత్తు అయిపోయినట్టు. కళ్యాణమునందు జీవుడు బ్రహ్మమునందు ఐక్యమైపోతాడు. అది పరాకాష్ఠ. అటువంటి కళ్యాణం ఇక సామాన్యమైన ఫలితములను ఏమివ్వలేదు, ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకే దానికి కళ్యాణోత్సవం. కళ్యాణం గోదా కళ్యాణం
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చు సిగ్గువడి పెండ్లి కూతురు జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి శరణాగత పారిజాతమా పురిన